నా పేరు రహీమున్ సార్. నేను గర్ల్స్ స్కూల్ పనిచేస్తా టీచర్గా. మా ఆయన ఏజాజ్ అహ్మద్ కొత్తపల్లి హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తాడు. ఆయనకి వాళ్ళ వేరే టీచర్ నాకు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ సార్. లక్కడిపల్లిలో పనిచేసే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ నాకు ఆమె దర్బార్ బియానే ఫోన్ చేసింది సార్. నాకు 3:45కి ఫోన్ చేసింది. 3:45కి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే సార్, మీ సార్కి కొంచెం బాగలేదంటే మేడం మీరు శిల్పా మేడం ఫోన్ చేయాలంటే అని చెప్పింది సార్. శిల్పా మేడం ఫోన్ చేయాలంటే శిల్పా మేడం నెంబర్ నా దగ్గర లేదు అని చెప్పాను సార్. నేను ఇస్తాను మేడం అనింది. మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ తగలేదు సార్. వెంటనే మళ్ళీ శిల్పానే ఫోన్ చేసింది సార్ నాకు. ఫోన్ చేసి మేడం సారు కొంచెం చైర్లోంచి కింద పడిపోయినారు, హాస్పిటల్లో ఉన్నారు, కేర్ హాస్పిటల్లో, మీరు వెళ్ళండి మేడం తొందరగా అని చెప్పింది సార్. నేను బయోమెట్రిక్ వేసుకొని ఆటోలో వెళ్ళాను సార్. వెళ్తే అక్కడ హెచ్ఎము ఇంకొక టీచరు ఇంకా 2 టీచర్లు ఉన్నారు సార్. ఆ డాక్టర్ దగ్గర అవన్నీ ఈసీజీ పెట్టున్నారు సార్. అవన్నీ కూడా మొత్తం కూడా ఈ గ్రాఫ్ రావడం లేదు సార్, నీళ్ళు వస్తుంది. నేను డాక్టర్ని అడిగినాను సార్. ఏమని అడిగినానంటే సార్ ఇక్కడ పల్స్ రావడం లేదు, ఏం సార్ ఏం జరిగింది మా ఆయనకి అని అడిగినాను సార్. అడిగితే ఆయన ఏమనంటే మేబీ మనం బయటకు తీసుకెళ్ళండి అన్నారు సార్. సార్ నేను ఎడ్యుకేటెడ్ సార్, నేను మా ఆయనకి పల్స్ రేట్ నాకు తెలుస్తుంది, ఇక్కడ ఉంటే తప్పు లేదు అంటే బయట తీసుకెళ్ళండి ఏం కాదు అని చెప్పి బయట తీసుకెళ్ళి అంబులెన్స్ పిలిపించి వేసి పంపించేస్తున్నారు సార్. నాకు వేరే హాస్పిటల్కి పంపించేసి నేను ఎంత చెప్పినా కానీ వాళ్ళు, నేను పల్స్ని నేను ప్రెస్ చేస్తున్నాను సార్, 81 వచ్చింది సార్. నేను ప్రెస్ చేస్తే అప్పుడు కూడా వాళ్ళు పెట్టలేదు సార్, తీసి ఇచ్చి పంపించేస్తున్నారు సార్. మా ఆయన్ని ఇచ్చి పంపించేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోతే డాక్టర్ సార్ చూసి లేదు ప్రాణం ఎప్పుడో పోయింది మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆ విషయం కూడా నాకు చెప్పలేదు సార్. తెచ్చి ఇంటి దగ్గర అంబులెన్స్ పెట్టేసి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు సార్, 3 టీచర్లు. మళ్ళీ నేను అడిగినాను సార్ ఏం జరిగింది సార్ అని హెచ్ఎంని అక్కడ అడిగితే హెచ్ఎం ఏమన్నాడంటే సార్ ఏం లేదు మేడం, ఏదో కొంచెం మీ సార్కి స్ట్రోక్ వచ్చినట్టు ఉంది అన్నాడు సార్. ఇంటికి వచ్చినాము, ఇంటికి వచ్చి ఇక్కడ పెడితే మా సంస్కారం ప్రకారము మా ముస్లిమ్స్ మత పెద్దలందరూ వచ్చి ఆ బట్టలు తీసి చూస్తున్నారు సార్. చూస్తే గాయాలు ఉన్నట్టు ఉండయి అనుకున్నారు. ఆలోగా వాళ్ళకి అనుమానం వచ్చింది సార్. అనుమానం వస్తే సార్కి సిఐ సార్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు సార్. చెక్ చేస్తే ఒళ్ళంతా గాయాలు సార్. వాళ్ళు నన్ను అడిగినారు సార్ ఇవేమన్నా మచ్చలా ఏమన్నా అని అడిగినారు. మా ఆయనకి ఏం మచ్చలు లేవు సార్, ఆయనకు ఒళ్ళంతా బాగుంటుంది సార్. వాళ్ళంతా గాయాలు సార్. ఇక్కడ పిడిగుద్దలు, ఇక్కడ వేపుడు వెనకల అంతా నా వల్ల కాలేదు సార్. మొత్తం చంపేస్తున్నాడు సార్ కొట్టి. నేను హెచ్ఎంకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడు సార్. హెచ్ఎం ఫోన్ తీయలేదు సార్, ఎవరు మాట్లాడలేదు. మన సిఐ సార్కి కంప్లైంట్ రాసిచ్చినాం సార్. మేము రాత్రి నుంచి బండి అక్కడే ఉంది. మా ఆయన ఫోన్ కూడా నాకు ఇవ్వలేదు సార్. మా ఆయన ఫోన్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నేను ఫోన్ అడిగినా కూడా, ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయడంలా. వాళ్ళు ఏం మ్యానిపులేట్ చేస్తున్నారో దేవుడికి తెలియాలి సార్. చనిపోయే ముందు మా ఆయన చెప్పాడు ఈ పిల్లల మీద కేసు పెట్టండి సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మా ఆయన సార్ తల్లి సార్ మెట్ల మీద నుంచి దొల్లించి తల్లి పెట్స్ లాగేసి సైడ్ ఉంటే కళ్ళ మీద ఇక్కడ కొట్టి చంపేస్తారంట సార్. మా ఆయన్ని అంత దారుణంగా హింసిస్తూ ఉంటే టీచర్లు ఏం చేస్తున్నారు సార్, హెచ్ఎం ఏం చేస్తూ ఉన్నాను సార్, ఏం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరినీ పిల్లల్ని కాపాడడానికి చూస్తున్నారు సార్. టీచర్లను కాపాడడానికి హెచ్ఎంలను కాపాడడానికి పిల్లల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు సార్. దయచేసి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి డీఓకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రాసిస్తున్నారు సార్. మా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి సార్, నేను తీసి చూపిస్తాను. మా ఆయనకి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, ఎటువంటి డిసీజెస్ అలర్జీస్ కూడా లేవు సార్. మా ఆయన చాలా హెల్తీగా ఉంటాడు సార్. చంపేస్తే హార్ట్ స్ట్రోక్ అని చెప్తాను సార్, అబద్ధం చెప్తారు వాళ్ళు. ఏంటి సార్ టీచర్లు ఉండి ఇట్లా చేస్తే టీచర్లకి ఎట్లా సార్? నేను టీచర్ ఉండి ఒక ఆడ మనిషిని ఇట్లా అన్యాయం చేస్తారా సార్ మీరు? ఏం హెచ్ఎంలు సార్, ఏం టీచర్లు సార్? నా జీవితం నాశనం చేసినారు సార్. నాది సార్ ఏం చేయాలి సార్? ఎస్పీ సార్ కలెక్టర్లని అందరినీ కూడా పోయి రకరకాలుగా లేనిపోని మీరు చెప్తానండి సార్ వాళ్ళు. సార్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్, నా భర్తకు న్యాయం చేయండి సార్. మా ఆయన మంచోడు సార్, మా ఆయన చాలా మంచోడు సార్, డ్యూటీ మ్యాన్ సార్. మా ఆయన ఎవరికి ఏం అన్యాయం చేయడు సార్, ఎవరికి ఏం నాణ్యం చేయడు సార్, ఎవరికి ఏం 1 రూపాయి కూడా తీయడు సార్. సార్ నేను ఈ స్కూల్కి వచ్చి దాదాపు 7.5 సంవత్సరం అవుతుంది. 7.5 సంవత్సరాల్లో మేము ఇక్కడ గమనించింది ఏంటంటే అమ్మాయిలు పాఠశాలకు వచ్చేటప్పుడు ఆకతాయి అబ్బాయిలు కామెంట్ చేయడము, రకరకాలుగా వాళ్ళు స్కూల్ దగ్గరికి రావడము, ఆ తర్వాత చాలా మిస్బిహేవింగ్ చేయడము, అమ్మాయిలు పాఠశాల వదిలినప్పుడు పాఠశాలకు వచ్చేటప్పుడు అమ్మాయిల వెంటబడి పోయి కామెంట్ చేయడం, అట్లా చాలామంది కూడా పాఠశాల మానివేయడం కూడా జరిగింది. ఇదే సందర్భంలో మేము గతంలో ఒకసారి సిఐ సుధాకర్ రెడ్డి సార్ గారు ఉన్నప్పుడు మేము రిటర్న్ కంప్లైంట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది.
మాకు కొంచెం బ్లూ కోల్ట్ వాళ్ళను పోలీసులను ఏర్పాటు చేపించి ఉదయం 9 గంటలకు సాయంత్రం 4 గంటలకు కొంచెం పర్యవేక్షణ చేయమని చెప్పేసి సిఐ గారికి కూడా ఇవ్వడం జరిగింది. సార్ అక్కడ పర్యవేక్షణ చేస్తాము, అలాగే బ్లూ కోల్ట్ పోలీసులను కూడా ఏర్పాటు చేస్తాము, మీకు వీలైతే సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఒక సీసీ కెమెరాను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఆకతాయి అబ్బాయిలు ఇక్కడ పిల్లలను 10th క్లాసు ఉండేటటువంటి అబ్బాయిలను 9th క్లాసులో ఉండేటటువంటి అబ్బాయిలను ఫ్రెండ్షిప్ చేసుకోవడము, ఆ మగపిల్లలను దగ్గర పెట్టుకోవడము, ఈ అమ్మాయిలు ఎక్కడైతే వస్తూ ఉంటారో ఇంటి నుండి వచ్చేటప్పుడు పాఠశాల దగ్గర అక్కడక్కడ కార్నర్ల దగ్గర ఉండడము, వాళ్ళని కామెంట్ చేయడం జరుగుతుంది. చాలాసార్లు ఉపాధ్యాయులను కూడా మేము మందలించడం జరిగింది వాళ్ళను. ఒకనొక సందర్భంలో గత 6 నెలల కిందట మేము ఉపాధ్యాయులమై మందలిస్తే మా హెడ్ మాస్టర్ని కూడా ఇప్పుడుండే ప్రజెంట్ హెడ్ మాస్టర్ని కూడా నీ అంతు తేలుస్తాము, నీ కథ చూస్తాము, నువ్వు ఎట్లా స్కూల్కి వస్తావు అని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. జస్ట్ 1 year బ్యాక్ కూడా ఇక్కడుండే పేరెంట్స్ అబ్బాయిలను మందలిస్తే ఆ పేరెంట్స్ మీదకి కత్తులు కటార్లు తీసుకొని రావడం కూడా జరిగింది. ఎందుకు ఇట్లా వచ్చినారు అని చెప్పేసి అందరూ తలుపులు మూసేసుకున్నారు, ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరుగుతుందో అని చెప్పేసి పిల్లలు కూడా ఇక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి అయిపోయింది. మరి ఇటువంటి సందర్భంలో పేరెంట్స్ కూడా ఏంటంటే ఇటువంటి పాఠశాలలో ఎందుకు ఆడబిడ్డలను పంపించి ఇట్లా చేయించుకోవాలని చెప్పేసి చాలామంది 8th క్లాసు 9th క్లాసులోనే చదువు మానేయడం కూడా జరుగుతుంది. సార్ నేను షబ్బీర్ భాష, నేను జిల్లా పరిషత్ కొత్తపల్లి స్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. నేను 3 గంటల 10 నిమిషాలకు నేను 8వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేస్తుండగా కొన్ని విద్యార్థులు వచ్చి నన్ను పిలవడం జరిగింది. నేను 9వ తరగతికి పోయిన తర్వాత అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయుడు కొద్దిగా ఘర్షణపడినట్టు తెలిసింది. వాళ్ళని అడిగాను. నేను అడిగితే కొంతమంది విద్యార్థులు ఏమన్నారంటే టీచర్ కొట్టును పోయినప్పుడు పిల్లలు అడ్డం పెట్టినట్టు కొంతమంది చెప్తున్నారు, కొంతమంది విద్యార్థులు సార్ను కొట్టారంటున్నారు. ఆ తర్వాత నేను వాళ్ళ 2 అబ్బాయిల అమ్మని పిలిచి మాట్లాడడం జరిగింది. పిలిచి మళ్ళీ సార్ను స్టాఫ్ను కూర్చోబెట్టాను. 3:40 వరకు సార్ గారు మా టీచర్లు మాట్లాడుతూ ఉన్నారు బాగానే. 3:40 తర్వాత సార్ గారు చైర్ పైన కూర్చొని ఒకసారి కుప్పకూలారు. ఆ తర్వాత సెరిబ్రేట్ టాబ్లెట్ ఇచ్చాము. ఆ తర్వాత కేర్ హాస్పిటల్ తీసుకుపోయాం సార్. అక్కడ వెంటిలేటర్ సదుపాయం లేనందున జేపీఆర్ తీసుకుపోమన్నారు. అక్కడ పోయిన తర్వాత సార్ చనిపోవడం జరిగింది సార్. నేను ఉప విద్యాధికారి రాయచోటి డివిజన్. మన ఈ రియాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటిని పరామర్శించడానికి వచ్చాను. యాక్చువల్గా ఆమెతో ఏ పరిస్థితి ఏం జరిగింది అనేది కూడా ఆమెతో మరి కనుక్కోవడం జరిగింది. దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపి దోషులపైన చర్య తీసుకోవడానికి నా పైన అధికారులకు రిపోర్ట్లు కూడా చేస్తాం. తదుపరి ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో పిల్లలతోనే తర్వాత టీచర్స్తో ఎంక్వైరీ చేస్తాం. నేను డిఓ గారు, ఎంఈఓ అంటే ఆర్జేడీ గారు కూడా వస్తారు. మరి భార్య గారు మీ దృష్టికి ఏ విషయాలు తీసుకొచ్చారు సార్? తర్వాత భార్య స్టూడెంట్స్ అటాక్ వల్లే చనిపోయినారనే చెప్తున్నారు. కాబట్టి దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాం. ఆల్రెడీ ఇట్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ కేసు, ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ అయింది పోలీస్ స్టేషన్లో. వాళ్ళు కూడా తర్వాత ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉండే ఎఫ్ఐఆర్, వాళ్ళ దగ్గర ఉండే ఎంఎఫ్ఐసి రిపోర్ట్ ఏమైనా ఉంటే కూడా విల్ టేక్ ఇంటూ మరి కలెక్టర్ ఇది కూడా మేము హైయర్ అథారిటీస్కి తీసుకెళ్తాం. ఈరోజు రాయచోటి పట్టణంలో ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు మరణించడం నిజంగా చాలా బాధాకరం. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల సంక్షేమం కోరుతూ నిజంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నది. ఈరోజు సభ్య సమాజం ఎలా పోతున్నది, ఎలా ముందుకు పోతున్నదో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమాజంలో జరిగేటటువంటి ఇలాంటి చెరికావేచ చర్యలను మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది. దీని మీద తప్పనిసరిగా సమగ్ర విచారణ జరిపి ఉపాధ్యాయుడు ఎలా మరణించాడు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, వాళ్ళ వైఫ్ అయితేనేమి, తర్వాత అందరూ ప్రజలందరూ కూడా అక్కడ చేరినటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు అతన్ని కొట్టడం వల్ల చనిపోయినాడు. అక్కడ డిసిప్లైన్ అనేది చాలా కొదవబడింది, స్కూల్లో డిసిప్లైనే లేదు, హెడ్ మాస్టర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి అపవాదులన్నీ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరుగుతున్నది. కాబట్టి ఇది లోతుగా పోలీసులు కానీ తర్వాత మన ప్రభుత్వం కానీ లోతుగా విచారించి దోషులు ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠినంగా దోషులను శిక్షించి తప్పనిసరిగా ఆ కుటుంబానికి మనం నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ దిశగా అడుగులు వేయవలసిందిగా కోరుకుంటున్నాం.